హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బీరకాయ పప్పు ఎలా చేయాలో చూపెడతారండి ఫ్రెండ్స్. ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పు ఒక టీ గ్లాస్ అయితే తీసుకున్నాను. కందిపప్పును అయితే కుక్కర్లోకి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తర్వాతకి బీరకాయలు 2 బీరకాయలు మీడియం సైజు ఇంత ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను, మీడియం సైజు. తర్వాతకి 3 టమాటాలు కట్ చేసుకోవాలండి. 3 టమాటాలు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మనకు కూరగాయలు అనేటివి పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే పప్పుచారు అనేది చాలా రుచిగా వస్తుంది. ఇలా టమాటాలు బీరకాయలు పప్పు వేసుకున్నాక 3 పచ్చిమిరపకాయలను అలానే డైరెక్ట్ చించకుండా కట్ చేయకుండా అలానే డైరెక్ట్ వేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు, ఒక ఉల్లిగడ్డ, సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడు కారం వేసుకొని ఇందులో ఇంకా మనము ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళు అయితే తీసుకోవాలి. చూడండి, నేనైతే వాటర్ అయితే బాటిల్తో అయితే పోసుకుంటున్నాను. ఈ కూరగాయ ముక్కలు మునిగే వరకు నీళ్ళు అయితే పోసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి. స్పూన్తో కలుపుకున్న తర్వాతకి మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ని అయితే స్టవ్ పైన పెట్టుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకు పప్పు కూరగాయలు అనేటివి చాలా చక్కగా ఉడుకుతాయండి. మొత్తం ఉడికి హెయిర్ అంతా పోయినాక మనం అప్పుడు లిడ్ ఓపెన్ చేసి మూత ఓపెన్ చేయాలండి. డైరెక్ట్ మూత ఓపెన్ చేస్తే మనకు కుక్కర్ పేలుతుందండి. వేడికి కుక్కర్ మూత అనేది పైకి లేసి వస్తుంది. అలా కాకుండా ముందు గాలి హెయిర్ మొత్తం తీసేసినాకనే మనము మూత తీసి ఇంకా పప్పునైతే పప్పు రుబ్బే కర్రతోటైనా లేకపోతే ఇలా గంటెతోటైనా ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక తర్వాతకి ఇంకా మనము పోపు వేసుకోవడమే అండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇంకొక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడాక 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడాక 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసిన వెంబటే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలు ఆడుతున్నప్పుడు మనము 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చబచ్చ దంచుకొని వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు. ఇవన్నీ చిటపటలు ఆడినాక చిటికెడంతా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనకు పోపు అనేది రెడీ అయినట్లే. ఇలా రెడీ అయినాక మనము ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదా, కుక్కర్లో ఉడికించి పక్కకు పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుని ఈ పోపులో వేసుకోవడమే. స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. పోపు వేస్తున్నాం కదా, స్టవ్ హై ఫ్లేమ్లో ఉంటే వేడికి మనకు పొగలు అనేటివి మొహం మీదకి వస్తాయి. అందుకనే చిన్న మంట మీద పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఈ పప్పునైతే గంటెతో వేసుకున్న తర్వాతకి పప్పునైతే ఇలా చేసుకోవాలండి. ఇంకా ఇందులో ముందుగా ఉప్పు వేసుకోలేదు. ఇప్పుడు రుచికి సరిపడు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇలానే చిక్కగానే ఉండాలంటే ఇలానే ఉంచుకోండి, లేకపోతే కొన్ని వాటర్ పోసుకొని ఇది గుబ అని ఉడికే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఒక 5-6 నిమిషాల తర్వాతకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన బీరకాయ పప్పు అయితే రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?